నల్గొండ జిల్లా త్రిపురారంలో ఓ నిర్మానుష్య వ్యవసాయ బావి చుట్టూ చీకటి ఆపై ముక్కుపుటాలు అదిరే దుర్వాసన. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి గమనించి చూస్తే బావిలో కుళ్ళిపోయిన స్థితిలో ఓ మహిళ శవం కనిపించింది. ఏమాత్రం గుర్తుపట్టలేనంతగా ఉంది. అసలు ఏం జరిగింది? ఎవరా మహిళ? ఆమెది హత్య, ఆత్మహత్య? పోలీసులు ఈ మిస్టరీ కేసును ఎలా ఛేదించారు? చివరకు నిందితుడు పోలీసులకు చిక్కాడా లేదా? ఈ ఏడాది జూన్ 2వ తేదీన నల్గొండ జిల్లా త్రిపురారం శివారులోని ఓ వ్యవసాయ బావిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ మృతదేహం మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన 40 ఏళ్ల తిరుపతమ్మదిగా గుర్తించారు. కేసును ఛాలెంజ్గా తీసుకున్న హలియా, త్రిపురారం, నెడమానూరు పోలీసులు మృతురాలు రాష్ట్రవ్యాప్తంగా గతంలో నివసించిన ప్రాంతాలన్నింటినీ జల్లెడపట్టి కీలక సమాచారం రాబట్టారు. బృందాలుగా ఏర్పడి ఎట్టకేలకు నిందితుడిని గుర్తించారు. ఐదేళ్ల క్రితం తిరుపతమ్మ గొర్రెలను మేపేందుకు ఏపీకి వెళ్లింది. అక్కడే ఉంటున్న నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం పెద్దజత్రం గ్రామానికి చెందిన బోయకూలూరు లింగప్పతో పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తకు అనుమానం రావడంతో దంపతులిద్దరూ స్వగ్రామానికి వెళ్లిపోయారు. కట్టుకున్న వాడితో కలిసుండటం ఇష్టం లేని తిరుపతమ్మ కొద్ది రోజుల తర్వాత ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్లిపోయింది. భర్త కూర్మప్ప దేవరకద్ర పిఎస్లో తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. తిరుపతమ్మ లింగప్పతో ఉన్నట్లు గుర్తించి ఆమెను తీసుకొచ్చి భర్తకు అప్పజెప్పారు. భార్య వ్యవహారం నచ్చని కూర్మప్ప తిరుపతమ్మను పలుమార్లు హెచ్చరించినా ఆమెలో మార్పు రాలేదు. 20 నెలల క్రితం మళ్లీ రెండోసారి ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్లిపోయింది. కూర్మప్ప పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎక్కడా ఆమె ఆచూకీ లభించలేదు. అప్పట్నుంచి ఆమె లింగప్పతో దుర్గి గ్రామంలో సహజీవనం చేస్తోంది. గత నెలలో లింగప్పకు తన అక్క కుమార్తెతో వివాహం జరిగింది. అప్పట్నుంచి లింగప్ప తిరుపతమ్మల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తిరుపతమ్మను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని లింగప్ప పథకం వేశాడు. గత నెల 27న మాచర్ల ప్రాంతం నుంచి తిరుపతమ్మను తీసుకువచ్చిన లింగప్ప కొండమల్లేపల్లి, దేవరకొండ, మిర్యాలగూడ ప్రాంతాల్లో తిప్పాడు. 29వ తేదీన త్రిపురారం శివారులోని ఓ వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. తిరుపతమ్మ వెంట తెచ్చుకున్న స్కార్ఫ్తో 2 చేతులను వెనక్కి కట్టేశాడు. ఆమె చీర కొంగును గొంతుకు బిగించి ఉరివేసి చంపేశాడు. 10:30 టైంలో ఈ హాలియా త్రిపురారం కేసు అవుట్స్కట్స్లో ఒక అగ్రికల్చర్ వేలో విక్రమ్ రెడ్డి అనే అతనికి సంబంధించినటువంటి ఒక అగ్రికల్చర్ ఫీల్డ్, దాంట్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ వేలో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించింది. ఆ మహిళని ఎవరో పూర్తి స్థాయిలో ఆ చీరని మెడకు చుట్టి ఆమె చేతులు వెనక్కి విడిచి కట్టేసి ఆ చీరకు ఒక పెద్ద రాయి కట్టి ఆమెని అగ్రికల్చర్ వేలోకి తోసి హత్య చేయడం జరిగింది. నరేష్ వాళ్ళ మొత్తం ఎంటైర్ టీమ్స్ తోటి సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత బాడీని మేము బయటకు తీసి దాని మీద పంచనామా అది చేయటం, ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ అయిన తర్వాత సో ఆ ఉమెన్ అన్ఐడెంటిఫైడ్ కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీ ద్వారా తర్వాత వితిన్ 24 అవర్స్ మాకు సీన్లో లభించిన ఆధారాల ప్రకారం ఆ ఉమెన్ డెడ్ బాడీ యొక్క ఐడెంటిటీ మేము తీసుకోవడం జరిగింది. ఈమె తిరుపతమ్మ అని దేవరకద్ర టౌన్కి చెందినటువంటి ఉమెన్ గా మేము గుర్తించాము. ఈ 24 అవర్స్ లో ఉమెన్ బాడీ ఐడెంటిటీ తెలిసిన తర్వాత ప్రత్యేక టీమ్స్ మేము పెట్టి ఎంటైర్ స్టేట్ లో ఈమెకు ఉన్నటువంటి రిలేషన్స్, ఈమెకు ఉన్నటువంటి ఐడెంటిటీస్ అన్ని కూడా ఇమీడియట్ గా మేము వెరిఫై చేసే క్రమంలో మాకు ఈ లింగప్ప అని ఇతను నారాయణపేట టౌన్ కి సంబంధించినటువంటి ఒక అతనితోటి గత 4 సంవత్సరాలుగా ఈమెకి రిలేషన్ ఉన్నట్టు, ఈ 2 years నుంచి వాళ్ళు కోలివింగ్ లో ఉన్నారు. 1 month క్రితము ఆ లింగప్పకి మ్యారేజ్ కావటము, ఆ తర్వాత వీళ్ళిద్దరూ 1 month నుంచి సపరేట్ కావటం అనేది ఈ ఇన్ఫర్మేషన్ మా నోటీస్కి వచ్చింది. హత్య చేసిన అనంతరం నిందితుడు లింగప్ప తిరుపతమ్మతో గతంలో కలిసి ఉన్న గండిగనుముల ప్రాంతానికి వెళుతూ ఉండగా పక్కా సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే మేము మళ్ళీ స్పెషల్ టీమ్స్ అన్నింటినీ యాక్టివేట్ చేసి ఈరోజు మార్నింగ్ ఈ లింగప్ప అనేటటువంటి వ్యక్తి అతను మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్ళే క్రమంలో అతన్ని మనం సమ్మక్క సారక్క పెదవుర క్రాస్ రోడ్ సమ్మక్క సారక్క దగ్గర అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో మనకి తెలిసినటువంటి విషయాలు ఏంటంటే దీంట్లో ఇతను ఈమెని గత 4 సంవత్సరాలుగా రిలేషన్లో ఉండి లాస్ట్ మేలో ఇతనికి మ్యారేజ్ అయింది. లింగప్పకి మ్యారేజ్ అయిన తర్వాత ఈ లింగప్ప కొత్తగా మ్యారేజ్ చేసుకోవటం, భార్యను తీసుకొని రావడం ఈ తిరుపతమ్మకి నచ్చక వీళ్ళిద్దరి మధ్యన సీవియర్ డిస్ప్యూట్ స్టార్ట్ అయింది.
ఈ క్రమంలో ఇతను లింగప్ప ఈ తిరుపతమ్మని వదిలించుకోవాలనేటటువంటి ఒక ప్లాన్ తోటి ఆమెని మాచర్ల పిలిపించుకొని మాచర్ల నుంచి తీసుకొని హాలియా మీదుగా మిర్యాలగూడ వైపు వెళ్లే క్రమంలో త్రిపురారం దగ్గర 2వ తారీఖు మధ్యాహ్నం ఆ పొలంలోకి తీసుకెళ్లి మార్నింగ్ టైంలో ఆమెని ఇందాక మనం చెప్పినట్టుగా చేతులు కట్టేసి మెడకి చీర గట్టిగా చుట్టి ఆమెకి ఒక బండరాయి కట్టి ఆమెని నీళ్లలో పడేసి హత్య చేసినట్టుగా తెలుసుకున్నారు. మర్డర్ జరిగిన తర్వాత ఈ లింగప్ప ఆ తిరుపతమ్మ ఒంటి మీద ఉన్నటువంటి మంగళసూత్రాన్ని గోల్డ్ కూడా తీసుకొని వెళ్ళిపోయి ఇది అతనికి గతంలో పరిచయం ఉన్నటువంటి ఆంధ్ర ఏరియాలో దాన్ని అమ్మే ప్రయత్నం చేసినాడు. అక్కడ రేటు తక్కువ పడుతుందనే ఉద్దేశంతో అది దేవరకొండలో కానీ హైదరాబాద్లో కానీ అమ్ముకోవడానికి అతను బయలుదేరే క్రమంలో మనము సమ్మక్క సారక్క క్లాస్ రోడ్ దగ్గర అతను అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుడి నుంచి తిరుపతమ్మకు చెందిన పుస్తలు, బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్ సహా ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు.